ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం టి చిరంజీవులు గారు, రిటైర్డ్ ఐఏఎస్ గారికి స్వాగతం సార్. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారికి స్వాగతం సార్. బాలరాజ్ గౌడ్ గారు, ఐలి వెంకన్న గౌడ్ గారు, బాయివి శేఖర్ గారు, దుర్గయ్య గౌడ్ గారు, అంబాల నారాయణ గారు, సంగం సూర్యారావు గారు, పొన్నం దేవరాజ్ గారు, సింగం నాగేశ్వరరావు గారు, కొండల్ గౌడ్ గారు, చామలూరు రాజు గారు, బీసీఐఎఫ్, కేవి గౌడ్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున చెన్న శ్రీకాంత్ గారు, కోల జనార్దన్ గారు, బత్తుల సిద్ధేశ్వర్ గారికి స్వాగతం. అదేవిధంగా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కుమార్ గౌడ్ గారికి, సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గారికి, అదేవిధంగా పిఎస్సిఎస్ సభ్యులు, ఎంపీటీసీలు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కౌన్సిలర్ల సంఘం నుంచి ప్రజాప్రతినిధులు. ఇదేంటంటే అన్న 12,769 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతోటి ఈ బీసీపీఎఫ్ అనేది ఏర్పాటు చేసిన సంస్థ అన్న. ఇందులో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా చేసిన ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం పొందొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న బీసీల స్థితిగతుల పైన, బీసీల హక్కుల పైన ఇంతవరకు బీసీ సంఘాలు మంచిగా పోరాడినాయి. ఇక ముందు ప్రతి ఒక్క బీసీ ఉద్యమాన్ని గ్రామీణ స్థాయి నుంచి హైదరాబాద్ స్థాయికి తేవాలంటే ప్రజాప్రతినిధులు ముందుకు కదలాలనేది ఇది ఒక ఉద్దేశం అన్న. ఎందుకంటే ఈరోజు గ్రామీణ స్థాయి ప్రజాప్రతినిధులు అనుకుంటే ప్రతి గ్రామం నుంచి ఉద్యమాన్ని బలోపేతం చేయొచ్చు, ప్రతి గ్రామంలో చర్చ పెట్టొచ్చు. ఈరోజు బీసీ సంఘాలు ఎవరు బీసీల పైన పోరాడినా ఈ బీసీపీఎఫ్ నుంచి మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. అదేవిధంగా మా విజ్ఞప్తి ఏంటంటే, మేము రేపు తలబెట్టబోయే కార్యక్రమానికి ప్రతి కుల సంఘం కూడా మద్దతు ఇవ్వాలి. ప్రతి రాజకీయ పార్టీని కూడా ప్రత్యక్షంగా కలవలేకపోతున్నామన్నా, ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున 10,000కు పైచిలకు మందితోటి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని అందరినీ కూడా ప్రాధేయపడుతూ ఇప్పుడు ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కుమార్ గౌడ్ అన్న గారు మాట్లాడుతారన్న.